ఆమెని బయటపడకుండా, ఈ భాగవతం బయటికి రాకుండా ఆమెని కట్టడి చేశారు. ఒక గిరిజన మహిళని కట్టడి చేశారట, నిర్బంధించి. కాకినాడలోనే 28 కెమెరాలు, సీసీ కెమెరాలు వాళ్ళ ఇంటి చుట్టూ పెట్టారట. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ట్రాక్ అవుతుంటుందట. వెహికల్లో కెమెరాస్ ఉంటాయట, ట్రాకింగ్, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని. అలాగే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలట. ఇంత కట్టుదిట్టంగా ఆమెను నిర్బంధించారు అన్నది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రధాన ఆరోపణ. దానికి వీడియో సాక్ష్యం కూడా మీకు నేను వినిపిస్తాను. బొలిశెట్టి సత్య గారు దీనికి సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేశారు. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఆయన చెప్పిన అంశం ఏంటంటే, మార్చి 21 అంటే ఎన్నికలకి ముందు టైంలో అనుకుంటాను. ఆ టైంలో ఎన్నికలు, ఆ హడావుడి దాంట్లో 2024లో కాకినాడ ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది. ఆ పిల్లను పట్టుకుండా ఆమె తిరుగుతుంది. అయినా దానికి విచారణ చేపట్టలేదు పోలీసులు. మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ పాలన ఉంటుందేమో. వైఎస్ఆర్సీపీ పాలన ఇప్పుడు ఇంకా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు కదా, ఏప్రిల్లో కదా అది అయింది. సో దాని మీద ఏంటంటే ఎవరో స్పందించలేదట. దాని మీద ఎవరో స్పందించకపోవడంతో ఈ ఇష్యూ మరి ఎలా వెళ్ళిందో, జనసేన వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో వాళ్ళ దగ్గరికి వెళ్ళిందండి ఈ ఇష్యూ. ఇంకా వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకంటే జనసేన వీర మహిళల్ని, జనసేన నాయకుల్ని నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లుగా కొట్టడమే కాకుండా, ద్వారంపూడి వాళ్ళు ఫాలోవర్స్ అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ రౌడీలో, లేకపోతే వాళ్ళ చెంచాలో ఎవరో, వాళ్ళు మహిళలను కూడా చూడకుండా చీరలు లాగి, తాకరాని చోట తాకి, కొట్టి, ఈడ్చి ఒక బీభత్సాన్ని సృష్టించారు. కేసులు పెట్టారు. ఇప్పటికీ ఆ కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న మినిస్టర్ గారు దుర్గేష్, కందుల దుర్గేష్, దానికి ఏమని A1 అనుకుంటాను ఆ కేసులో. ఆ పంతం నానాజీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు A2, రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య A3, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు జరిగిన అంశాలు ఒక ప్రొటెస్ట్ కోసమో, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా దారుణంగా మాట్లాడాడు. చాలా దారుణంగా, అది వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉండే మాటలు అవి. ఆ మాటలు మాట్లాడారని వీళ్ళందరూ వెళ్ళి శాంతియుతంగా ఆందోళన చేయడానికి ఆయన ప్రాంతానికి వెళ్తే ఆయన చేసింది అతి దారుణంగా చేశారు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈయనకి హెచ్చరించాడు. ఆ బయట కూడా నేను వినిపిస్తాను. మరి ఇందులో ఆమెను నిర్బంధించడం ఒక తప్పు. సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఇంటి చుట్టూ నిఘా పెట్టారట. గిరిజన మహిళలు అవనియండి, ఏ మహిళలు అవనియండి, ఇంత దారుణంగా చెయ్యడం అన్నది క్షమించరాని నేరం. ఇప్పుడేమైంది, ఆ వీడియో కాదు, అది కాస్త పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. మరి వాళ్ళు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య వీడియో రిలీజ్ చేశారంటే అది ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉంటుందా? మరి వెళ్తే ఆయన ఊరుకుంటారా? మరొక వైపు హోంమంత్రి గారు అనిత, ఆవిడ క్షమించదు. అంటే ఏ చిన్న అంశం వచ్చినా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద అంశం. మరొక వైపు DNA టెస్టులు రచ్చవుతుంటూ సాగుతున్నది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు జనరల్గా, నిన్న మనం చూసాం దువ్వాడ శ్రీనివాసరావు గారి ఇష్యూలోని ఆ మాధురికి 3 పిల్లలు ఉన్నారట. ఆ వాణి గారి డిమాండ్ ఏంటి? DNA టెస్టులు చేయించాలి అని. ఆవిడేమంటుంది, వాణి నువ్వు DNA టెస్టులు చేయించుకో, దువ్వాడకు పుట్టిన పిల్లలు అని వీళ్ళు అంటారు. అంటే ఇది ఎంత దారుణంగా తయారవుతున్నది అంటే ఈ పరిస్థితి, ఈ జరిగిన అంశాలన్నీ కూడా సభ్య సమాజంలో అతి తక్కువ స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి నుంచి రచ్చగా మారి రోడ్డెక్కుతున్న నేపథ్యం. ఇలాంటి వాటి కోసం ఏదో తక్కువగా మాట్లాడుకోవాలి, కానీ మాట్లాడుకునే పరిస్థితి నేతలు తీసుకురావట్లేదు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నప్పుడు 10 మందికి మనం దిశానిర్దేశం చేయాలి. కానీ మనమే తెగబడతాం, మనమే బట్టలు ఇప్పుకుని రోడ్ల మీద తిరుగుతాం,
మనమే నచ్చిన వాళ్ళతోటి మాకు నచ్చినట్లుగా మేము తిరుగుతాము అంటే ఎవరు క్షమించరు. ఓకే, మీరు తప్పులు చేశారు, మీ మనస్సాక్షికి తెలుసు, అలాగని సైలెంట్గా ఉంటారా? మీకు ఓకే ఏవో సంబంధాలు ఉన్నాయి, వివాహేతర సంబంధాలు అందాం, వివాహేతర సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి నచ్చింది మీకు నచ్చింది సంబంధాలు ఉన్నాయి. సరే, మనం తప్పు చేస్తున్నాం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటకి ఇలాంటి అంశాలు ఏవి కూడా రాకుండా ఉండడం, అసలు చేయడమే తప్పు. సరే చేశారు, వాళ్ళ ఇష్టం మీ ఇష్టం, మూడో వ్యక్తికి సంబంధం లేదు, మీ కుటుంబం సంబంధించింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. కానీ మీరు అక్కడతో మీరు చేసిన తప్పులన్నీ కూడా మీ కింద పెట్టుకుని నోరు పెట్టుకుని ఊరి మీద పడిపోతారు. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి దిక్కెవరు? ఆ అమ్మాయి కానీ బయటకు వస్తే అంటే రానివ్వటం లేదట, సత్య చెప్పిన దాంట్లో చూస్తే, ఆయన చెప్పిన దాంట్లో ఒకవేళ బయటకు వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం మీది కాదు, పోలీసులు మీ వాళ్ళు కాదు, మీ మాట వినేవాళ్ళు లేరు, మీరు ఎమ్మెల్యే కాదు, ఒక పక్క ఉప ముఖ్యమంత్రి మీ మీద సవాల్ చేశాడు. ఆ ఎలాంటి సవాలు అది చూస్తే గూస్ బంప్స్ వస్తాయి జనసేన వాళ్ళందరికీ కూడా. అలాంటి సవాలు ఆయన ఇసిరాడు. ఆయన ముందే ఈయన జాతకం అంతా చెప్పేసినట్టుగా అనిపిస్తున్నది ఇప్పుడు చూస్తుంటే. నాదెండ్ల గారు వెళ్ళి రైస్ దాని మీద ఆయన అడావిడి చేయడం, ఆయన మొత్తం అంతా ఆ చిట్టా లాగడం, ఇప్పుడు ఈ భాగవతం. అసలు బొలిశెట్టి సత్య ఏం వీడియో, ఆ వీడియో ఏంటి, ఆయన ఎందుకు దీన్ని బయట పెట్టాల్సి వచ్చింది, ఆ ఎవిడెన్స్ ఏంటి, ఒకసారి సత్య గారి వాయిస్ విన్నాం. పెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు. నేను మొన్న ఒక ప్రెస్ మీట్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారసుడిని ఎత్తుకొని ఒక ఆడబిడ్డ తిరుగుతుంది న్యాయం గురించి అని చెప్పేసి ఆ విషయాలు కొన్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈయన ఎంత నీచుడో ప్రజలకు తెలియాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలి. గతం 8వ తారీఖున ఒక దళిత మహిళపై ఈ వైసీపీ గుండాలు చేస్తున్న దౌర్జన్యం, ఆ తర్వాత బడే కొండబాబు అన్న అతన్ని కత్తితో దారుణంగా పొడి చేస్తే అక్కడ ఎస్ఐ నబీ గారు అది 320